నేను సినిమాల మీద ఏడవను. ఎందుకంటే పాపం వాళ్ళు కష్టపడుతున్నారు. దాంట్లో 24 క్రాఫ్ట్స్ కష్టపడుతుంటాయి. కాబట్టి ఈవెన్ ఫెయిల్ అవుతున్నది అన్నప్పుడు కూడా నేను ఎక్కువగా మాట్లాడను మ్యాక్సిమం. కానీ దాంట్లో ఏదో ఒకటి ఒక సినిమా నాకు నచ్చుద్ది, ఇంకొకళ్ళ సినిమా ఇంకొకళ్ళకి నచ్చుతుంది. నచ్చినా నచ్చకపోయినా సరే సినిమాలు అనేటటువంటి దాన్ని ఆడనిద్దాం. అయిపోయిన తర్వాత దాంట్లో ఏ ధర్మానికి వ్యతిరేకంగాను లేదంటే కనుక ఒక తప్పుడు దాన్ని సమర్థించేటటువంటి చేస్తే దాని విషయంలో ప్రస్తావిస్తాం, కానీ ఎక్కువగా ప్రస్తావిస్తాం. అయితే టికెట్ ధరల విషయాన్ని నేను అనేకసార్లు ప్రస్తావిస్తాను. వాళ్ళ మీద కోపంతో కాదు, వాళ్ళు ఆలోచించాలన్నటువంటిది. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల నుంచి 120 రూపాయలు టికెట్లు పెంచుకోమన్నారు. ఇవాళ దాని వలన ఏమవుతుంది, సినిమా చూసే యొక్క ప్రేక్షకుల సంఖ్యని తగ్గించుకుంటున్నారు, లేదా ప్రేక్షకుల యొక్క ఆలోచనని అర్థం చేసుకోవటం లేదు. ఇప్పుడు మేము కాలేజీ డేస్లో ఉన్నటువంటి సందర్భంలో సినిమాలు 4 వచ్చినాయి అంటే 4కి పోయేవాళ్ళు. అప్పుడు ఎంత ఉండేది, రూపాయి టికెట్, రూపాయి పావల, 2.5 అట్లాగా మ్యాక్సిమం. సినిమా ఏది నేల, బెంచి, కుర్చీ, బాల్కనీ 15 రూపాయలు ఆ రేంజ్లో ఉండేటటువంటి సందర్భం. కానీ సరే 20 ఏళ్లలో పెరిగిందంటే ఒక అర్థం ఉంది. అది ఎంతవరకు పెరగాలి, 15 నుంచి 100 రూపాయల వరకు పెరిగిందన్నది బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏ రేంజ్లోకి వెళ్ళిపోతున్నాయి, ప్రతి సినిమాకి ఇట్లా ఎక్స్ట్రా టికెట్ల రేట్లు 150, 100, 200. మొన్న అదైతే ఏకంగా 1100 రూపాయలు, 500 రూపాయలు, 600 రూపాయలు. ఇప్పుడు అంత డబ్బులు ఉన్నప్పుడు ఆ స్థాయిలో పెచ్చుంటేనే వెళ్తాం. ఇప్పుడు ఒక నలుగురు కలిసి సినిమాకి వెళ్తే మామూలు టికెట్లో 1000 రూపాయలు అవుతుంది, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఒక 300-400 రూపాయలు, 500 రూపాయలు అవుతుంది. హైదరాబాద్ లాంటి చోట్ల అయితే అది 1000 రూపాయలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. పైన ఏదైనా తిందామంటే ఇంకో 1000 రూపాయలు. అంటే ఒక సినిమాకి 2-3 వేల రూపాయలు ఖర్చు అయితే ఏది కొంచెం మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళకి, ఒక మామూలు వాళ్ళకైనా సరే సినిమాకి ఇంత రేంజ్లో టికెట్ ఉంటే ఎన్ని సినిమాలు చూడగలుగుతారు? ఒక సినిమానే చూడగలుగుతారు కదా. అప్పుడు వీరాభిమానం ఉన్నటువంటిదే చూడగలుగుతారు. అదే కనుక ఈ సినిమా టికెట్ మామూలు 150 రూపాయలే ఉంది, లేదా 140 రూపాయలే ఉందనుకుంటే 3 సినిమాలు చూస్తారు కదా. ముగ్గురులో ఎవరో ఒకళ్ళే సంపాదించుకోవాలనుకోవడం ఎందుకు? ఒకళ్ళ దాన్ని ఒకళ్ళ పొట్ట ఇంకొకళ్ళు కొట్టుకుంటున్నారు కదా. అది ఆలోచించుకుంటే పోతుంది కదా.